అందరికీ నమస్కారం. నేను మీ జేఎస్కే. మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్న అన్యాయాలపై ఈరోజు మీ దగ్గర గుట్టు విప్పి చెప్పాలని చెప్పేసి గత కొద్ది సంవత్సరాలుగా నేను రాస్తానే ఉన్నాను. అవి వస్తానే ఉన్నాయి, కానీ మార్పులు మాత్రం ఏం జరగట్లేదు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్పెషలిస్టులు లేరా? డాక్టర్లు లేరా? ఎందుకు చిన్న రోగానికి పెద్ద రోగానికి కూడా, చిన్నదానికి పెద్దదానికి కూడా వరంగల్, ఖమ్మం, హైదరాబాద్కి రిఫర్ రాస్తున్నారు? ఎందుకనంటే మన మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంత ఆసుపత్రులు పెట్టుకొని జిల్లా జనరల్ ఆసుపత్రిలో జీతాలు తీసుకుంటూ, ప్రభుత్వ ఆసుపత్రిలో జీతాలు తీసుకుంటూ కేవలం తంబు వేసి మాత్రమే హాస్పిటల్ నుంచి రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదే విషయమై నేను చాలాసార్లు వార్తలు రాస్తే ఆఫీస్ సూపరింటెండెంట్ ఎవరైతే రవికిషోర్ ఉన్నాడో ఆ రవికిషోర్ గారు ఏం చేశాడంటే, జిల్లా ఆసుపత్రి లోపలికి ఏ జర్నలిస్ట్ వచ్చినా, ఎవరైనా సరే, జర్నలిస్టులు ఎవరైనా సరే లోపలికి వచ్చి ఏ వార్డులో అయితే ఏ వార్డులో అయితే అన్యాయం జరిగిందని వీడియో తీసుకుంటారో దానికి పూర్తి బాధ్యతలు ఆ వార్డుకు సంబంధించిన సెక్యూరిటీ గార్డులపై వేటు వేస్తున్నారు. వాళ్ళు భయపడి మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని చెప్పి భయంతో కాళ్ళ వేళ్ళబడి మమ్మల్ని బతిలాడుకుంటా ఉన్నారు. మరి జనరల్ ఆసుపత్రిలో జీతాలు తీసుకుంటున్న డాక్టర్లు ఎక్కడ పోతున్నట్టు? ఉన్న స్పెషలిస్టులు ఎక్కడ పోయినట్టు? చిన్నవాడికి పెద్దవాడికి రిఫర్ ఎక్కడికో ఎందుకు రాస్తూ ఉన్నారు? మన ఆసుపత్రిలో ఫెసిలిటీలు లేవా? వెంటిలేటర్లు లేవా? ఇంతకన్నా ముఖ్యమైన విషయము, ఒక ఆసుపత్రి, మన జనరల్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ఉంటుంది, మార్చరీలో ఫ్రీజర్ బాక్సులు కూడా దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఫ్రీజర్ బాక్సులు ఖరాబ్ అయితే వాటిని కనీసం రిపేర్ కూడా చేయించకుండా స్క్రాప్ కేసి పంపించేశారు. మరి స్క్రాప్ కేసి పంపించారు, కొత్త ఫ్రీజర్లైనా తెప్పియాలి కదా. కొత్త ఫ్రీజర్లు వచ్చిన తర్వాతనైనా ఇవి స్క్రాప్ చేయాలి కదా. వేయలేదు. ఎందుకు వేయలేదు? ఇంకో విషయము, కరోనా టైంలో మనకు ఆక్సిజన్ ప్లాంట్ వచ్చింది. ఆక్సిజన్ ప్లాంట్ వస్తే దాన్ని యూజ్ చేయకుండా సిలిండర్లు, బయట నుండి సిలిండర్లు కొనుక్కొచ్చి, మరి ఇక వాళ్ళు ఎంతకు బేరం మాట్లాడుకున్నారో ఏందో నాకైతే తెలియదులే, కానీ బయట నుండి వచ్చే సిలిండర్లు మన ఆసుపత్రిలో రన్ అవుతూ ఉన్నాయి. అవునా? మీరందరూ చూస్తూనే ఉన్నారు, నేనేం అబద్ధం చెప్పట్లేను. మిత్రులారా, మీరు కూడా గమనించండి, మీరు కూడా చూడండి. పోయి మనకు ఆక్సిజన్ ప్లాంట్ మెయిన్ రోడ్డు మీదనే ఉంటుంది, రామ మందిరం ముందే ఉంటుంది. మీరు కూడా వెళ్ళి చూడండి, మీకు నిజమా అబద్ధం అనేది తెలుస్తుంది. మార్చరీ ముందు చూడండి, కిరాయి రెంట్కి పెట్టుకునే ఐస్ ఫ్రీజర్ బాక్సులు కొత్త వెలిసిపోయి ఉంటాయి. ఎందుకు? మన ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం జీతాలు వస్తూనే ఉన్నాయి, బిల్లులు వస్తూనే ఉన్నాయి, అన్నీ వస్తూనే ఉన్నాయి కదా. మరి ఎందుకు రిఫర్ చేయట్లేరు? ఒక ఆడవాళ్ళు, ఒక స్వీపర్లు, ఒక పేషెంట్ కేర్లు ఆపదొస్తే మీకు దిక్కు లేక, మీకు మా సూపరింటెండెంట్ ఉన్నాడు, మా పెద్ద అధికారులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు మీకు గోడు వెళ్ళబోసుకుంటే మీరు ఏం చేయాలి? వాళ్ళ బాధను తీరవాలి. ఆ బాధ్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే సస్పెండ్ చేయాలి. అది వదిలిపెట్టి గోడు వెళ్ళబోసుకున్న బాధితుల మీద తలిగి నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద హెచ్చరించి మిమ్మల్ని ఇంకోసారి ఇట్లా చేస్తే కనుక ఉద్యోగాల నుంచి తీసేస్తామని అంటారు. మీ గుట్టు ఎవరు తెలియదు అనుకుంటారు. కాకపోతే నేను చెప్తా ఉన్నా, సాయి సెక్యూరిటీ నుండి ప్రతి నెల ఆధారాలతోటే చూపెడతానా, నేనేం అబద్ధం ఆడట్లేను, ఆధారాలతోటి చూపెడుతున్నా. ఇది కరెక్ట్గా కనబడతలేదు. ఓకే, రైట్. నేను బిల్లు ఉంది, నేను అది మన దాంట్లో పెడతాను. 28,62,090 రూపాయల బిల్లు వసూలు చేస్తూ ఉన్నారు. మరి హాస్పిటల్లో సిబ్బంది ఎంత ఉందండి? సిబ్బంది ఎంత ఉన్నారు?
160 మంది ఉండాల్సిన సిబ్బంది 130 మంది 125 మంది సిబ్బంది ఉన్నారు. బిల్లులు మాత్రం పక్కా వసూలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము తింటారు, మళ్ళీ వాళ్ళనే బదిలిస్తారు. సాయి సెక్యూరిటీలో పనిచేస్తూ ఉన్నారు కొంతమంది. ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో సాయి సెక్యూరిటీ నడుస్తూ ఉంది. ఆ సాయి సెక్యూరిటీలో కొంతమంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. ఆ సిబ్బందిని పాపం వాళ్ళు ఆడవాళ్ళు బాత్రూమ్ పోతాంటే కూడా తొంగవాడు చూసేటువంటి, డోర్లు తీసి చూసేటువంటి ఒక దరిద్రుణ్ణి నెత్తిన పెట్టుకొని మళ్ళీ ఆ బాధ ఆడవాళ్ళు వెళ్ళబోసుకుంటే మీరు ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి, ఎవడో చేపించిండని చెప్పేసి కింది స్థాయి వాళ్ళ మీద బాధ్యత వేస్తారు. కింది స్థాయిని బాధ్యులు చేసి నోటీసులు ఇస్తారు. మీరు ఎందుకు చేసిళ్ళు ఇట్లా? ఆ నోటీస్ కూడా ఉంది నా దగ్గర, నేను చూపెడతా. నోటీస్ కూడా కింద స్క్రోలింగ్ చేస్తే అవసరమైతే పక్కన చూపెడతా అందరికీ. మీరు పంపించిన నోటీస్ కూడా నా దగ్గర ఉంది, బాధ్యత ఉంది, నేను పెడతా. ఓకేనా? వార్త వేస్తారు, చాలామంది వేస్తారు. ఆ సాక్షి పేపర్లను లేకపోతే ఆంధ్రజ్యోతి పేపర్లను కొంతమంది పేర్లు వస్తాయి. ఆ పేర్ల వాళ్ళని మీద పిలిచి మీ వల్లనే ఆసుపత్రి ఇట్లా అయింది, మీ వల్లనే ఆసుపత్రిలో ఇది జరిగింది అని చెప్పేసి ఆసుపత్రిలో పనిచేసి, మీ ఆసుపత్రిలో మీరున్నా లేకున్నా కూడా ఆసుపత్రిలో పేషెంట్ కేర్లు, మీరు డాక్టర్లు ఉన్నారు కదా హాస్పిటల్లో, డాక్టర్లు ఉన్నా కూడా పేషెంట్ కేర్లు ఎందుకు ట్రీట్మెంట్ చేయాలి? డాక్టర్ కదా, ఫస్ట్ ఎయిడ్ కాంచి మొదలు పెడితే ట్రీట్మెంట్ చేసి కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, తలవలిగినా కుట్లేయాల్సింది, కట్లేయాల్సింది, ఫస్ట్ ఎయిడ్ చేయాల్సింది, ట్రీట్మెంట్ చేయాల్సింది ఎవరు? డాక్టర్లా, పేషెంట్ కేర్లా? మరి మీరేం చేస్తారు? స్టాఫ్ నర్సులు ఉన్నారు హాస్పిటల్లో, లేరా? స్టాఫ్ నర్సులు ఎందుకు పనిచేయరు? ముచ్చట్లు పెట్టుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు. పేషెంట్ కేర్ల మీద బాధ్యత వేస్తారు. ఏమన్నంటే మాత్రం సెక్యూరిటీ గార్డుల మీద బరువు పెడతారు. ఎందుకు మీరు పనిచేయరా? మీరు ఆసుపత్రికి రారా? జిల్లా ఆసుపత్రిలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆర్ఎంఓ గారు, నేను మీకు చెప్తా ఉన్నా, మనకు ఆక్సిజన్ ప్లాంట్ ఉంది కదండి. ఆక్సిజన్ ప్లాంట్ మొన్న ఎందుకు ఉన్నట్టుండి ఆక్సిజన్ ప్లాంట్కు పొక్కబడ్డది? ఆక్సిజన్ ప్లాంట్ నుంచి గ్యాస్ అంతా ఎందుకు పోతా ఉంది? ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయట్లేదు కదా, దాంట్లో నుంచి గ్యాస్ ఎందుకు రిలీజ్ అవుతా ఉన్నది? మీకు తెలియదా? బాధ్యులు ఎవరో మీకు తెలియదా? మీరు చూడలేదా? కాకపోతే మీకు తెలిసినా కూడా మీరు చెప్పరు, ఎందుకంటే మీకు కూడా అంత ఇంత ముడతానట్టుంది ఈ పాఠం. సూపరింటెండెంట్ గారు, నేను మీకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎందుకు పట్టించుకోవట్లేరు మీరు? చెప్పండి, మీరు ఎందుకు పట్టించుకోవట్లేరో చెప్పండి. నేను ఆసుపత్రికి వచ్చినా, లేకపోతే ఇంకెవరైనా జర్నలిస్టులు ఆసుపత్రికి వచ్చినా కింది స్థాయి సెక్యూరిటీ గార్డుల మీదనో లేకపోతే ఇంకెవరి మీదనో బాధ్యత వేయడం కాదు. మీరు బాధ్యతగా ఉండడం నేర్చుకోండి. ఫస్ట్ మీరు బాధ్యతగా ఉండడం ఎవరన్నా రాగానే వచ్చి ఫోటోలు దిగడము, కండువాలు కప్పడం, శాలువాలు కప్పి బొకేలు ఇవ్వడం కాదండి. ఇది కాదు. ఆఫీస్ సూపరింటెండెంట్ గారు, మీకు చెప్తా ఉన్నా, నేను చెప్తా ఉన్నా. ఇంకో విషయము, పైన ఆరోగ్యశ్రీ ఉంటుంది. ఆరోగ్యశ్రీ డోర్ ఎందుకండి ఎప్పటికి వేసి ఉంటుంది? డోర్ ఎందుకు వేసి ఉంటుంది ఎప్పటికీ? ఏం నడుస్తుంది అందులో? ఆరోగ్యశ్రీలో 600కు పైగా కేస్ షీట్లు మాయమైనట్టు సమాచారం. సూపరింటెండెంట్ గారు, మీరే అన్నారు కదా, శరత్ అనే వ్యక్తి పేషెంట్ కేర్గా పనిచేస్తాడు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ శరత్ని మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి అందరూ బొకేలు ఇస్తుంటే ఆరోగ్యశ్రీ శరత్ అని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆరోగ్యశ్రీలోకి ఆయన ఎప్పుడు పోయిండు? మీరే కదా కంప్యూటర్కి అవసరం ఉండి వాడుకుంటున్నామని చెప్పినారు. మరి ఆరోగ్యశ్రీ శరత్ ఎప్పుడైనా ఆయన? మీరు సమాధానం చెప్పాలి. మీ ఏం నడుస్తుంది హాస్పిటల్లో? ఏం నడుస్తూ ఉంది? దేనికి వస్తున్నారు హాస్పిటల్కి? హాస్పిటల్ బాగా చూసుకోవడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆఫీస్ సూపరింటెండెంట్ గారు, మీకు ముఖ్యంగా నేను ఒక మాట చెప్తాను, వినండి. ఆసుపత్రి మీద అనుకుంటున్నారా, లేకపోతే మీరు మొత్తం హాస్పిటల్ మీ కనసాయిలో నడవాలనుకుంటున్నారా? అసలు జర్నలిస్టుల హాస్పిటల్కి వస్తే మీరు కింది స్థాయిలను బెదిరించుడేంది? మీ హాస్పిటల్లో మీరు తప్పు చేస్తారు. మీ హాస్పిటల్లో మీరు తప్పు చేస్తారు. మీరు తప్పు చేసి అది కప్పిపుచ్చుకోవడానికి కింది స్థాయిలో ఇబ్బంది పెడతారు. ఆ రోజు డ్యూటీలో ఉంది ఎవరు? వాళ్ళని పిలిపియండి. వీళ్ళదే బాధ్యత మొత్తం. వెంటనే చెప్తా ఉన్నా, ఇటువంటి బాధ్యత లేని సూపరింటెండెంట్ కానీ
ఆఫీస్ సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓ గారు కానీ, ఆర్ఎంఓ గారు మీరు మొన్ననే వచ్చారు, నేను మళ్ళా చెప్తాను వినండి, అక్కడ జరిగే తతంగం అంతా వేరే ఉన్నది. మీరు దానికి బాధ్యులు కావడం మాకు ఇష్టం లేదు. ఎందుకనంటే మీరు జిల్లాలో ఒక పేరు పొందిన డాక్టర్, మీరు కూడా వాళ్ళ చేతిలో వాళ్ళ కలసైకిలలో నడవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఆర్ఎంఓ గారు మీరు కూడా లైవ్లో ఉన్నారు. ఆ రోజు నేనేమన్నా మాట్లాడినా, లేకపోతే ఆ సాక్ష్యాన్ని ఏమన్నా మాట్లాడినా, లేకపోతే ఆంధ్రజ్యోతాన్ని ఏమన్నా మాట్లాడినా, ఇంకెవరన్నా ఏమన్నా మాట్లాడి ఏమన్నా అన్నారా? వాళ్ళ గోడును వెళ్ళబోసుకుంటే ఆ గోడు కూడా మీకు నచ్చట్లేదా? ఎందుకు ఇట్లా తయారైతా ఉన్నారు? దాంట్లో ఏమున్నది పాపం? ఆడవాళ్ళు మా రాత్రి టైంలో తాగొచ్చి మా బాత్రూమ్ డోర్లు తీసి చూస్తారని చెప్తే అది కూడా అన్యాయమేనా? వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కరెక్టేనా? తప్పు చేసినోడిని కదా మీరు తీసేయాలి. ఆయననేమో పక్కన పెట్టుకుంటారు, మిగతా వాళ్ళనేమో బాధ్యుల్ని చేస్తారు. మీకు ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? నేను ఏమంటలేను, నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమంటలేను. నేను ఒక్కటే అంటున్నా, ఆసుపత్రిలో ఏం జరుగుతూ ఉంది? ఆసుపత్రిలో ప్రతి నెల వచ్చే బిల్లులన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి? అవన్నీ ఎవరు మింగుతారు? అది కంపల్సరీ తెలవాలి కదా. 600కు పైగా కేస్ షీట్లు మాయమయ్యి వాటి బిల్లులు పోతే తప్పు చేసినోడేమో పక్కన పెట్టుకుంటారు, ఏ తప్పు చేయనోడేమో బాధ్యుని చేస్తారు. మీరు ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి సార్, మీరు వెళ్ళిపోండి. మీరు ఇక్కడ ఉండడం కూడా చాలా ప్రమాదకరం. ఎందుకనంటే మీకే కాదు, ఇక్కడ ఉన్న వ్యవస్థకు కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ చాలా ప్రమాదకరం. ఒక ఎవరు సిటీ స్కానరు మేడం పేరు ఏదో ఉంటుంది, రేష్మన్ ఏదో ఉంటుంది, ఆమె నేను చెయ్యను అని బాజాప్తో చెప్తుంది. ఆ వీడియో వార్తలకు కూడా వచ్చింది, ప్రతి ఒక్కరు వేసారు. ఆమె నేను చేయను, నాకు ఇంత లిమిట్ ఉంది, ఈ లిమిట్ ప్రకారం నేను చేస్తా, మిగతా నేను చేయను అంటది. మరి ఆమెను ఎందుకు పనిలో పెట్టుకున్నారు మీరు? ఇంకా పైసలు వసూలు చేస్తున్నారు. ఓటీలో కింద మ్యాటి వార్డులో పైసలు వసూలు చేస్తున్నారు. అది బాజాప్తుగా వాళ్ళు ఒప్పుకున్న వీడియో కూడా వచ్చింది. అది ఎట్లా మీరు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు? దానికి రీజన్ ఏంది? మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే ఇంకెవరైనా కనుక్కొని చెప్పండి. ఎందుకంటే మీరు ఎప్పుడో ఒకసారి హాస్పిటల్కి వస్తారు, పాపం మీకు కూడా తెలియదు కావచ్చు. సూపరింటెండెంట్ గారు మిమ్మల్ని అంటున్నా, వెంటనే నేనైతే జిల్లా అధికారుల గారికి, కలెక్టర్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి ఒక డాక్టర్ సూపరింటెండెంట్ని ఒక పెద్ద బాధ్యతలో కూర్చోబెట్టి ఇష్టం లేని ఒక పని చేయించడం చాలా ఇబ్బందికరమైన పని. కాబట్టి ఆయన వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా, మీ ఇష్టం. ఆయన మీద చాలా ఉన్నాయి అభియోగాలు. ఆసుపత్రిలో ఆయన వచ్చిన కాంచి ఎన్ని వార్తలు వస్తున్నాయి, ఎన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి, అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే దాన్ని పరిగణనలోకి తీసుకొని వెంటనే ఆయనని సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అలాగే ప్రతి ఒక్క ఆధారం ప్రజలకు తెలవాలి కాబట్టి అన్నీ చూపిస్తూనే ఉన్నా. ప్రతి ఒక్క వార్త నేను నా యూట్యూబ్ ఛానల్లో మొత్తం క్లిక్ చేసి చూడండి. నేను చెప్పిన దాంట్లో కానీ రాసిన దాంట్లో కానీ తప్పు ఉన్నదా అనేది ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ధన్యవాదాలు.